విరమించాలి యుద్ధాన్ని, విరమించాలి పాకిస్తాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధాన్ని, విరమించాలి ఇజ్రాయెల్ యుద్ధాన్ని, విరమించాలి సంఘీభావం తెలియజేయండి పాలస్తీనాకు, మీ స్థాయి చేస్తే యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలి. అది ఆ రెండు దేశాలకే పరిమితం కాదు. యుద్ధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది. అంతేకాకుండా అన్ని దేశాలకి, ప్రపంచం మొత్తానికి కూడా యుద్ధం చుట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రపంచ దేశాలన్నింటిలో యుద్ధం జరిగితే ఇప్పుడున్నటువంటి అణ్వాయుధాలతోటి ఈ ప్రజలంతా అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి ముద్దు అనే విధానంతో సిపిఎం పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ ఉంది. యుద్ధం మానుకోవాలని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మన దేశం ప్రధాని ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తూ సామ్రాజ్యవాదులకి కొమ్ము కాస్తూ ఉన్నాడు. మోడీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యుద్ధం మానుకోవాలని కానీ, అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి అమ్మాయికి చంపడం అన్యాయం తెలియజేయలేదు. అంతేకాకుండా అమెరికా ఈరోజు చెబుతా ఉన్నాడు, ఇరాన్లో ఉన్నటువంటి దేశాధ్యక్షుని చంపుతామని బహిరంగంగా చెబుతా ఉన్నాడు. అంతేకాకుండా నాతో ఈ కనుక ఒప్పందం గత కొంతకాలంగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తూ ఉంది, యుద్ధం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని చంపేస్తూ ఉంది. అలాగే నివాస ప్రాంతాల మీద, అణు కేంద్రాల మీద, హాస్పిటల్స్ మీద కూడా దాడి చేస్తూ ఉంది. కొన్ని వేల మంది అమాయకులు చనిపోయారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షలాది మంది, 4 లక్షల మంది సుమారుగా నిరాశ్రయులయ్యారు. దేశం వదిలిపెట్టి వెళ్ళమని, ఒక జాతిని అక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. అది చాలా అన్యాయం. దీనికి ఇజ్రాయెల్కి అమెరికా సామ్రాజ్యవాదులు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ మద్దతు ఇస్తూ ఉంటే మన ప్రధానమంత్రి ఏమాత్రం మాట్లాడట్లేదు. ఇజ్రాయెల్కి మద్దతు తెలియజేస్తూ ఉన్నాడు. యుద్ధం మానుకోవాలని, వెంటనే ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి సిపిఎం పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తా యుద్ధాన్ని మానుకోవాలని కోరుతా ఉంది.